నగరం జిల్లా బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ బస్సులో మహిళల మధ్య వివాదం తలెత్తింది. మాటామాట పెరిగి వాగ్వాదం కాస్త భౌతిక దాడులకు దారితీసింది. దాడి తల్లి అమ్మవారి పండుగకు వైజాగ్ నుండి వచ్చిన వారు తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కొందరు మహిళలు తీవ్రంగా దాడి చేయడంతో వైజాగ్కు చెందిన బొజ్జుపల్లి భార్గవి అనే బాలిక స్పృహ కోల్పోయింది. స్థానికుల సహాయంతో 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీట్లో కూర్చోమండి బస్సు అందరూ కూర్చుంటున్నాం. అలా కూర్చొని మా ముందు సీట్ అనమాట. పెద్ద పాప నుంచి బ్యాగ్ ఎందించిందంటే పాపకి అందించారు. చిన్న తగిలిందని మా పెద్ద పాప పటాలు కొట్టింది. పటాలు కొట్టి ఎందుకు బ్యాగ్ తగిలిందానికి కొట్టాలని మా పిల్లలు అడిగింది. అడిగేసరి నచ్చినట్టు బూతుల మాటలు మాట్లాడేసి ఎందుకు బూత్ మాట్లాడుతుంటే మా పిల్లలకి సరే వీళ్ళు అక్క ముగ్గురు ఉన్నారు. నేను వెనకైపోయి మా అమ్మ వెనక ఉంది. సరే ముగ్గురు కలపడిపోతాను కొట్టేస్తాను. కొట్టేస్తే ఎందుకు కొట్టేస్తాను అనేసి నన్ను అడిగి నన్ను కూడా కొట్టారు. ఈ పిల్లలు ముగ్గురు నేను కాశాను. సరే ఈ ముగ్గురు నేను కాసేసరికి నా మెడలో తాడు తెంపిస్తారు. అది మొక్కలు అయిపోయి మరి మాకైతే ఇప్పుడు ఏం దొరకలేదు. వాళ్ళు ఎవరో తెలుసు వస్తున్నాను రావడం మరి ఎవరు తెలుస్తుంది ఇంకెక్కడమే కదా. వాళ్ళు ఎప్పటి నుంచి మమ్మల్ని కనిపెట్టుకున్నారు మాకు తెలియదు. ఆ తర్వాత మా అమ్మని చైన్లో మా అమ్మ లాక్కెళ్ళిపోతాను. ఆమె కొట్టిసారు. లాక్కెళ్ళిపోతాను ఇదే మా అమ్మ కొట్టేస్తాను. నేను ఆ నోటుకొని లాగేసరికి